హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి 24x7కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మా ముందు ఒక అత్యద్భుతమైన అతిథిని తీసుకొచ్చాను. ఆ గొంతులో మార్దవం ఉంటుంది, ఆ ధ్వనిలో ఏదో తెలియని గమ్మత్తు ఉంటుంది. ప్రముఖ సినీ తారలకందరికీ కూడా వాయిస్ ఇచ్చినటువంటి గొంతు, ప్రాణం పోసినటువంటి గొంతు, కంటికి కనిపించే పాత్రదైతే గొంతులో పలికించే భావాలకు ఆ గొంతు పెట్టిన పేరు. అలాంటి గొంతుకతో మన ముందుకు రాబోతున్న అతిథి మరెవరో కాదు, ఆద్య హనుమంత్. సార్ నమస్తే. హలో, నమస్తే సార్. ఇంకొక విషయం, మీకు ఒక స్పెషల్ విషయం చెప్పాలి. సార్ రాయచూరులో పుట్టారు, కన్నడి గారు. నాకు కన్నడ తెలుసు. ఇద్దరం కన్నడలో మాట్లాడుకుంటూ తెలుగులో కొన్ని ఊసులు కలబోసుకుంటూ మీకు మిక్సెడ్ అనుభూతిని ఇవ్వడానికి ఇవాళ మీ ముందు వచ్చాం. సార్ సరే అంತೀರಾ ನೀವು? ಖಂಡಿತ. ಓಕೆ ಸರ್, ನೀವು ಡಾಕ್ಟರ್ ಕೋರ್ಸ್ ಓದಿದ್ದೀರಾ? ಹೌದು. ఓకేనా? బీయింగ్ ఏ డాక్టర్, యాక్టర్ కావాలని డాక్టర్ అయ్యామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ಆದರೆ ನೀವು ಡಾಕ್ಟರ್ ಆಗಿ ಆಕ್ಟರ್ ಆಗಿರೋದು, ದಟ್ ಇಸ್ ಸಮಥಿಂಗ್ ಪಜಲ್. ಓಕೆ, ವೆನ್ ಯು ಫೈಂಡ್ ದಟ್ ಯುವರ್ ವಾಯ್ಸ್ ಈಸ್ ಸೋ ಮಿರಾಕಲ್, ಅಟ್ ವಾಟ್ ಏಜ್, ಯಾವ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನಿಮ್ಮ ಧ್ವನಿ ಹಿಂಗಿದೆ ಅಂತೇಳಿ ನೀವು ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಪ್ರಾಂಪ್ಟ್ಲಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಆಕ್ಚುಲಿ ಇದು ನನ್ನ ರ್ಯಾಂಡಮ್ ಥಿಂಕ್. ಯಾ, ನಾನು ಇದೇ ಮಾಡಬೇಕು, ಹೀಗೆ ಹೋಗ್ಬೇಕು, ಇದನ್ನೇ ಮಾಡ್ಲೇಬೇಕು ಅನ್ನೋ ಹಂಬಲ ಇರಲಿಲ್ಲ. ಬಟ್ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದಿತ್ತು, ಮಾಡ್ಬಿಟ್ಟೆ ಅಷ್ಟೇ. ಇಲ್ಲಿ ಸ್ಪೆಷಲ್ ಥಿಂಕ್ ಏನಂದ್ರೆ, ಜಸ್ಟ್ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಚೂಸ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ಕೆರಿಯರ್ ಇದು. ಅದರಿಂದ ಎಷ್ಟು ದೂರ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಯ್ತು ಅಷ್ಟೇ. ಓಕೆ. ಅಂಡ್ ದೆನ್ ಅನದರ್ ಟಿಪಿಕಲ್ ಕ್ವಶನ್ ಫ್ರಮ್ ಮೈ ಸೈಡ್. ನಾರ್ಮಲ್ ಆಗಿ ವಯಸ್ಸು ಬೆಳೀತಾ ಬೆಳೀತಾ ಅಟ್ ದಿ ಏಜ್ ಆಫ್ 16 ಟೀನ್ ಏಜ್ನಲ್ಲಿ ಗಂಡುಡೂರು ವಾಯ್ಸ್ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಟೆಂಡರ್ ಆಗಿರುತ್ತೆ, ಹೌದಾ? ಅವರು ಮಾತಾಡೋ ಕಾಲಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಹೆಣ್ಮಗಳು ವಾಯ್ಸ್ ಥರ ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಅವಲೇ ಸ್ವಲ್ಪ ಮಂದಿ ಟೀಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಏನೋ ನೀನು ಹೆಣ್ಮಗಳು ಮಾತಾಡ್ತಿದ್ದೀಯಾ ಅಂತೇಳಿ. ನೀವು ಆ ವಾಯ್ಸನ್ನ ನಂದು ಇದೇ, ನಾನು ದೊಡ್ಡವನಾದರೂ ಕೂಡ ನನ್ನ ವಾಯ್ಸ್ ಇದೆ ಅನ್ನೋ ತಿಳುವಳಿಕೆ ನಿಮಗೆ ಬಂದಾಗೆ ಸುತ್ತಬಾಗಿಲಿರೋ ಜನ ನಿಮ್ಮನ್ನ ಏನನ್ನ ಟಾಂಟ್ ಮಾಡಿದ್ರ, ಇಲ್ಲ ಕೋಆಪರೇಟ್ ಮಾಡಿದ್ರ? ಇಲ್ಲ, ಖಂಡಿತ ನಡೆಯುತ್ತೆ. ಲೈಕ್ ಟಾಲರೇಟ್ ಮಾಡೋದು, ಯಾಕಿದೆ, ಏನು, ಎತ್ತ, ಎಲ್ಲ ತುಂಬಾ ಪ್ರಶ್ನೆಗಳು ಬರುತ್ತೆ. ಸೊ ಪಬ್ಲಿಕ್ ತುಂಬಾ ಮಾತಾಡತ್ತೆ, ಅವರೇ ಹೊಗಳ್ತಾರೆ, ಅವರೇ ಡಿಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ತಾರೆ. ಅವೆಲ್ಲ ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಅಮ್ಮ ಅಪ್ಪ ಸಪೋರ್ಟ್ ಇತ್ತು, ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ. ಎಸ್, ಇಂಥವ್ರಿಗೆಲ್ಲ కళావిదరికి ముఖ్యವಾಗಿ ఫ్యామిలీ సపోర్ట్ ತುಂಬ ಬೇಕು. ఇర్లేబోయ్. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనం ఏ పని చేయలేము. నిజంగా అంతే కదా, మనం ఏం పని చేయగలం? అడుగు ముందుకు వేయాలంటే మన వెనుక మన కుటుంబం ఉండాలి. ఎందుకంటే అందరికంటే బాగా అర్థం చేసుకునేది మొట్టమొదట మన కుటుంబమే. అవును. ఓకే, సో ఇక్కడ లిస్ట్ నేను సెర్చ్ చేసి చూస్తే కొండవీటి చాంతాడ్లా ఉంది మీరు ఎవరెవరికి డబ్బింగ్ చెప్పారు అనేది. జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ ఫర్ మై రీడర్స్ వ్యూయర్స్ సేక్. రియా సుమన్, సాయి పల్లవి, అషిక్, అవిగ్గోర్, మృణాలిని ఠాకూర్, ఆశా భట్, రీతు శర్మ, ರೇಚಲ್ ದೇವಿ, ಸಮಂತ, ರುಕ್ಮಿಣಿ ವಸಂತ. ಅಬ್ಬಬ್ಬಬ್ಬಬ್ಬ, ಇಷ್ಟು ಮಂದಿಗೆ ನೀವು ಧ್ವನಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಆಗುತ್ತೆ. ಸೋ ಕ್ಯೂಟ್, ಸೋ ಕ್ಯೂಟ್. ಸೊ ಅವ್ರಿಗೆ, ಆ ಆಕ್ಟರ್ಸ್ಗೆ ಗೊತ್ತು ತಾನೆ ನೀವೇ ಅವ್ರಿಗೆ ಡಬ್ ಹೇಳ್ತಿದ್ದೀರಿ ಅಂತ ನಂಬೋದು. ಸಂಬಡೀಸ್ ನೌನ್ಸ್ ಮೀ ಆರ್ ಸಂಬಡೀಸ್ ಡೋಂಟ್ಸ್ ನೋ ಮೀ ಅಂದ್ರೆ ಗೊತ್ತಾಗತ್ತೆ. ಸೊ యాక్టింగ్ పర్పస్ ಅಲ್ಲಿ ఇరోరు మాత్ర ఇర్తారే. సో నేనే చెప్పాను అని తెలీదు చాలా మందికి. అంటే ఎవరో చెప్పారులే ఆర్టిస్ట్. ఆద్య అంటే ఇన్ని రోజులు ఒక ఆర్టిస్ట్, అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో కూడా. అంతే, ఆద్య అంటే ఆరాధ్య అని. మీ గొంతుకు అందరూ ఆరాధ్యులు మేబీ. సో అలా నడిస్తే పబ్లిక్ ఎప్పుడు నేను ఐఎమ్ నాట్ అ గర్ల్, ఐఎమ్ అ బాయ్ అని తెలిసినప్పుడు దే పీపుల్ నాట్ రిసీవింగ్ మీ. అప్పుడు కూడా చాలా టాలరేట్ ఎదురైంది. కానీ నా తరపున కొన్ని మీడియాస్ ఉన్నాయి, యూట్యూబర్స్ ఉన్నారు. సో ఎంతో కొంత నా గురించి పాజిటివ్గా స్ప్రెడ్ చేశారు. అది హ్యాపెన్ థింగ్ టు మీ. మీరు నాపై రాయి విసిరండి, ఆ రాళ్ళతో నేను గుడి కట్టుకుంటా. అది పాజిటివ్నెస్. యా, బీయింగ్ ఏ పాజిటివ్. సో రాళ్ళు విసిరే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ విసిరిన రాళ్ళతో ఇల్లు కట్టుకొని గుడి కట్టుకొని వాళ్ళ ముందే గొప్పగా నిలిచే వాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళే మనకు ఫాలోయర్స్ అవుతారు, ఆ తర్వాత ట్రెండ్ సెట్టర్స్ అవుతారు. ఒక రకంగా ఐ థింక్ యువర్ వాయిస్, బీయింగ్ హ్యావింగ్ దిస్ టిపికల్ వాయిస్, యు ఆర్ ఏ ట్రెండ్ సెటర్.
ವಾಟ್ ಐ ಫೀಲ್. ಯಾಕಂದರೆ ಎಷ್ಟೋ ಮಂದಿ ಡಬ್ಬಿಂಗ್ ಆರ್ಟಿಸ್ಟ್ಗಳು ಇದ್ದಾರೆ. ಇನ್ನೂ ಒಂದು, ಈ ವಾಯ್ಸ್ ಕೊಡ್ತಾ ಇರೋದು ಒಬ್ಬ ಹುಡುಗ ಅಂತ ಗೊತ್ತಾದ್ಮೇಲೆ ಗೊತ್ತಾದರೂ ಕೂಡ ಆತ ಕಡೆಯವರು ಕನ್ವಿನ್ಸನ್ ಆಗ್ಬೋದು, ಇನ್ಕನ್ವೀನಿಯೆಂಟ್ ಅಂತ ಫೀಲ್ ಆಗ್ಬೋದು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಅವ್ರ ಫೇಮ್ ನೇಮಿಗೆ ಒಬ್ಬ ಗಂಡು ಹುಡುಗ ವಾಯ್ಸ್ಲಿಂದ ನಾನು ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ದವ ನನ್ನ ಧ್ವನಿ ಪೂರೈಕೆ ಆಗುತ್ತೆ ಅಂದರೆ ಅವರು ಬಹುಶಃ ಏನನ್ನ ಕಷ್ಟ ಬೀಳೋದು ಏನನ್ನ ಇರುತ್ತೆ ಅಂತ ನೀವು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ನಡೀತಿದೆ. ಆಕ್ಚುಲಿ ನಾನು ಇಷ್ಟು ದಿನ ಹೊರಗೆ ಬರ್ಲಿಲ್ಲ ಅಲ್ವಾ, ಆಫರ್ಸ್ ಚೆನ್ನಾಗೇ ಇತ್ತು. ಬಟ್ ಈಗ ಬಂದ್ಮೇಲೆ ಆಫರ್ಸ್ ಕಡಿಮೆ ಆಗಿದೆ, ಯಾಕಂದ್ರೆ ಎಕ್ಸ್ಪೋಸ್ ಆಗ್ತಿದೆ ಅಂತ. ಸೊ ಅದು ಮೋಸ್ಟ್ ಆಫ್ ಕೆಲವೊಬ್ರು ಇರ್ತಾರೆ ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ. ಸೊ ಕಡಿಮೆ ಆಗಿ ಮಾತಾಡೋದು, ಲೋ ಆಗಿ ನೋಡೋದು. ಸೊ ಜೆಂಡರ್ ಡಿಸ್ಕ್ರಿಮಿನೇಷನ್ ನಡೀತಿದೆ. ಕಾಮನ್ ಥಿಂಗ್. ಆಫರ್ಸ್ ಕೊಟ್ರೆ ಮಾಡ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ. ನೀವು ಸಾಯಿ ಪಲ್ಲವಿ ಅವರಿಗೆ ಯಾವ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಮೋಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ತೆಲುಗಿಂದ ಡಬ್ ಆಗೋ ಕನ್ನಡ ಫಿಲ್ಮ್ಸ್ ಇದೆ, ತಮಿಳ್ ಫಿಲ್ಮ್ಸ್ ಇದೆ. ಸೊ ಅದರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಬಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಆಲ್ಸೋ ದಿ ಪೀಪಲ್ಸ್ ನಾಟ್ ರಿಸೀವಿಂಗ್ ಮೀ ನನ್ನ ತೆಲುಗು. ಅವರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನೋದು ಸತ್ಯನೇ. ಬಟ್ ಕೆಲವೊಂದ್ರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಅದನ್ನು సత్యనే. యాకే తెలుగులో డబ్బింగ్ చెప్తే మాత్రమే సాయి పల్లవికి డబ్బింగ్ ఆర్టిస్టా? అంతే కదా నా ప్రశ్న. సాయి పల్లవి గారికి చాలా పెద్ద బేస్, ఫ్యాన్ బేస్ ఉంటుంది. షీఈస్ ఆల్సో మై ఫేవరెట్. ఒక ఇన్స్పిరేషన్ కూడా. కన్నడలో చెప్పే వాళ్ళని కూడా డబ్బింగ్ ఆర్టిస్టే అంటారు, తమిళ్లో చెప్పే వాళ్ళని కూడా డబ్బింగ్ ఆర్టిస్టే అంటారు. సో ఎందుకు వీళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మీరు మీ పేరు రిజిస్టర్ చేయించుకున్నారా? ఉంది, కన్నడలో ఉంది. తెలుగులో కూడా చేయించుకోవచ్చు. తెలుగులో నాకు ఇక్కడికి వచ్చి చేయించుకునేంత టైం కానీ ఏం లేదు. యాక్చువల్లీ నేను ఇక్కడికి సెటిల్ అవుదాం అనుకుంటున్నా ఇప్పుడు, హైదరాబాద్. ఆఫర్స్ ఎక్కువ అవుతున్నాయా? ఆఫర్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మేబీ అదే ఒక ప్రశ్న అనుకోవచ్చు. గట్టిగా వస్తుందని. కానీ నాకు బెంగళూరుని వదిలిపెట్టి రావడం ఇష్టం. ఇప్పుడు ಅಂದ್ರೆ ಒಂದು ಸಣ್ಣ ಕ್ವಶನ್ ನಂದು ಅಗೇನ್ ಇನ್ ಕನ್ನಡ ಆರ್ಟಿಸ್ಟ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ತೆಲುಗು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ಒಂದು ಕನ್ನಡ ಸೀರಿಯಲ್ನಲ್ಲಿ ಫೇಮಸ್ ಆದರೆ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಒಂದು ತೆಲುಗು ಸೀರಿಯಲ್ನಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಂತಾನೆ. ಬಿಕಾಸ್ ಪರ್ಸ್ ಜೋರಾಗಿರುತ್ತಿಲ್ಲ ಅಂತೇಳಿ. ಪರ್ಸ್ ಜೋರಾಗಿರೋದಕ್ಕಿಂತ ಕನ್ನಡದವರು ಬೆಳಿಬೇಕು ಅಂತಾರೆ. ಬಟ್ ಅಪರ್ಚುನಿಟಿ ನನ್ಗಂತೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಬಟ್ ತೆಲುಗಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನೋ ಭರವಸೆ ಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ತನಕ ಬರ್ತಿದ್ದಾರೆ. ಅದೇ ವಿಷಾದ ಅಂದ್ರೆ ಒಂದು ವಿಚಿತ್ರ ನಿಮಗೆ ಹೇಳ, ಮೊನ್ನೆ ಬಿಗ್ ಬಾಸ್ ನಡೆದಿದೆ, ತೆಲುಗು ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ. ಓಕೆ, ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸ್ ನಲ್ಲಿ 4 ಮಂದಿ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರಿದ್ರು. ಓಕೆ, ಹೌದು. ಪ್ರೇರಣಾ, ಯಶ್ಮಿ ಅಂಡ್ ದೆನ್ ನಿಖಿಲ್, ಪೃಥ್ವಿ. ಈ 4 ಮಂದಿ ಮುಂತ ಕರೀತಿದ್ದಾಗೆ ಒಂದು ಬ್ಯಾಚ್ ತೆಲುಗಿನಲ್ಲಿ ಎಲ್ಲರಲ್ಲ, ಒಂದು సెట్ ఆఫ్ బ్యాచ్ కన్నడ బ్యాచ్ వాళ్ళరా వీళ్ళు, కన్నడ బ్యాచ్ వాళ్ళని మేము ఎందుకు ప్రోత్సహించాలి? ఏం మనకు తెలుగు వాళ్ళు లేరా? ఏం కన్నడ బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు వెళ్తారా? మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అని రచ్చ చేసే వాళ్ళు ఒక బ్యాచ్ ఉండేది ఉంది. కర్ణాటకలో ఉన్న వాళ్ళు ఈ కన్నడికులకు బాగా సపోర్ట్ చేస్తూ దే ఫీల్ ప్రౌడ్ దట్ మా కన్నడిగ తెలుగులో వెళ్ళి మెరుస్తున్నాడు రా, వీఆర్ గ్రేట్ అని అక్కడ అనుకుంటున్నారు. అదే కన్నడిగుడు కర్ణాటకకు పోతే ఎందుకు వాడిని గౌరవించరు? ఎందుకు వాడిని యాక్సెప్ట్ చేయరు? ఎందుకు వాడికి అవకాశాలు ఇవ్వరు? నాది అదే క్వశ్చన్. ఐఎమ్ ఆల్సో కన్నడిగ. సో కన్నడలో నాకు అంత రికగ్నైజేషన్ లేదు తెలుగులో ఉన్నట్టు. దట్ ఈస్ సాడ్. అది ఒక టర్మ్ లో చూసుకుంటే తెలుగులో ఎంత వైరల్ అయినా మాది కర్ణాటక ರಾಯಚೂರು అని చెప్పినా ಕೂಡ ನೋ ರೆಸ್ಪಾನ್ಸ್ ದೇ ಹ್ಯಾವ್. ಇಲ್ಲಿ ರೆಸ್ಪಾನ್ಸೇ ಇಲ್ಲ. ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಒಂದು ಚೌಕಟ್ಟೆ ಇದ್ದು ಆ ಚೌಕಟ್ಟಿನಲ್ಲಿ ಇರೋರನ್ನ ಮಾತ್ರ ನಾವು ಮಾಡಿಸ್ತೀವಿ, ಹೊರಗಿರೋರು ನಮಗೆ ಬೇಡ ಅಂಬೋ ಮನಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಏನನ್ನ ಇದ್ದಾರೆ ಅವರು. ನನ್ಗನ್ಸದ್ ಮಟ್ಟಿಗೆ ಅಷ್ಟೇ ಅನ್ಸ್ತಿದೆ, ಇದ್ದವರೇ ಸಾಕು ಬೇರೆಯವರು ಬೇಡ ಅನ್ನೋದ್ರಲ್ಲಿ. ತೆಲುಗು ಎಲ್ಲರನ್ನ ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಳ್ತಿದೆ ಅಂತ ನನ್ನ ಒಪಿನಿಯನ್. ಇಟ್ಸ್ ಬಿಕಮ್ ವೈಟರ್, ವೆರಿ ವೈಡರ್. ಸೊ ಅದೇ ಒಂದು ಸ್ಯಾಡ್ ಥಿಂಗ್. ಕಳೆ ಬೆಳಿಬೇಕಂದ್ರೆ ನೀರು ಕಲಿಬೇಕು. ಒಂದು ನದಿ ಪ್ರವಾಹ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟೋ ಹಳ್ಳಗಳು ಕಲ್ತ್ರೇನೆ ಒಂದು ನದಿ ಆಗುತ್ತೆ ತಾನೆ. ಆಗ್ತಿದೆ. ಬಟ್ ತೆಲುಗಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ನಮ್ ಕನ್ನಡಿಗ ಅನ್ನೋ ಹಂಬಲನು ನಮ್ ಕನ್ನಡಿಗ, ಹೆಮ್ಮೆ ಇರಬೇಕು. ಅದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಅದೊಂದು ಸ್ವಲ್ಪ ಸ್ಯಾಡ್ థింగ్ అಷ್ಟೇ. ఏదో ఒకటి చేస్తారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా కొంచెమైనా రెస్పాన్స్ చేస్తారు కన్నಡ వాళ్ళు. ನಾನು ಒಬ್ಬ ಕನ್ನಡಿಗಾಗಿ ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ಒಂದು ಹೇಳಿಕೆ ನಮ್ಮ ಕನ್ನಡ ವ್ಯೂಯರ್ಸ್ಗೆ, ನನ್ನ ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳೋ ವ್ಯೂಯರ್ಸ್ಗೆ, ನೋಡೋ ವ್ಯೂಯರ್ಸ್ಗೆ, ನಮ್ಮ ಚಾನಲ್ನಲ್ಲಿ ಕನ್ನಡ ಮಾತಾಡೋರು ಕನ್ನಡ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಎಸ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ನೋಡೋ ಎಲ್ಲ ವ್ಯೂಯರ್ಸ್ಗೆ ನನ್ನ ಹೇಳಿಕೆ ಒಂದೇ. ನಮ್ಮ ಆದ್ಯ ಹನುಮಂತ್ ಸರ್ ಇದ್ದಾರೆ, ಹೈಲಿ ಟ್ಯಾಲೆಂಟೆಡ್. ಕರ್ನಾಟಕದವರು ಕರೀರಿ,
ಅವ್ರಿಗೊಂದು ಅವಕಾಶ ಕೊಡ್ರಿ, ಅವ್ರು ಬೆಳಿಲಕ್ಕೆ ನೀವು ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ರಿ ಅಂತೇಳಿ ಇಟ್ಸ್ ಮೈ ಪ್ಲೀ ಆಲ್ಸೋ. ಬಿಕಾಸ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಎಲ್ಲಿದ್ರು ಟ್ಯಾಲೆಂಟೇ. ನಾವು ಹೇಳ್ತೀವಿ ಟ್ಯಾಲೆಂಟಿಗೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬ್ಯಾರಿಯರ್ ಇಲ್ಲ, ಕ್ಯಾಸ್ಟ್ ಬ್ಯಾರಿಯರ್ ಇಲ್ಲ, ರೀಸನ್ ಬ್ಯಾರಿಯರ್ ಇಲ್ಲ ಅಂತೇಳಿ. ಬಟ್ ವೆನ್ ಯು ಗೋಯಿಂಗ್ ಇನ್ಸೈಡ್ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దట్ ఈస్ వెరీ సాడ్. మా కన్నడ వాళ్ళు తెలుగులోకి వచ్చి కన్నడ మాట్లాడినా కూడా తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ మా తెలుగు వాళ్ళు వెళ్ళి కన్నడ ఒక పర్స్పెక్టివ్లో తెలుగు మాట్లాడితే రిసీవ్ చేసుకోరు. లాంగ్వేజ్ ఇన్సెక్యూరిటీ అదొకటి, లాంగ్వేజ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని మా తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు చూపించుకుంటున్నారు. బట్ కన్నడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఇట్స్ థింగ్ ఉంది, ఖచ్చితంగా ఉంది సార్. హీట్ అయిపోతుంది. మనం ఒక చిన్న చేంజ్ చేద్దామంట. నేను ఇప్పుడు లిస్ట్ చదివాను కదా, అందులో ర్యాండమ్గా ఏదైనా ఒకరిది మాకు వాయిస్ వినిపిస్తారు. ಎನಿಥಿಂಗ್, ಚಾಯ್ಸ್ ಈಸ್ ಯುವರ್ಸ್. ಚಾಯ್ಸ್ ಥಿಂಕ್ ಕನ್ನಡದಲ್ಲಿ ನೀವು ಹೇಳಿದ್ರಿಗಿನ್ನ ಅದೊಂದು ಏನೋ ಒಂದು ನಾವು ಕೇಳುವುದಾ ನಿಮ್ಮನ್ನ? ಅದೊಂದು ಹೇಳಿ, ವಿಲ್ ಬಿ ವೆರಿ ಮಚ್ ಪ್ಲೆಜರ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ, ಡೆಫಿನೆಟ್ಲಿ ಐ ಪ್ರಿಫರ್ ಫಾರ್ ಸಾಯಿ ಪಲ್ಲವಿ. ಬಟ್ಟೆ ಹೈದಾ ಮೈಯಾಗೆ ಹಿಂಗೈತಿ, ಒದ್ಗೆ ಏನಾದ್ರೂ ಬೇಕಾ? ಇಲ್ಲ ಕಣೆ, ಅಪ್ಪ ಕಾಲ್ ಮಾಡಿದ್ದ, ಮದುವೆ ಹುಡುಗ ಹೊಂಟ್ರಿದ್ರಂತೆ, ಹೋಗ್ಬೇಕಲ್ವಾ అని చెప్తుంది సాయి పల్లవి. అదొకటి. ఆల్సో లవ్ స్టోరీ. ಈ ಆಟೋದವನಿಗೆ ಹಾರ್ಟ್ ಇಲ್ಲ ಕಣೆ, ನನ್ನ 5 ರೂಪಾಯಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ. ನಾವು ಕಾವ್ಯ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲೆ, ಅವ್ರ ಆಫೀಸಲ್ಲಿ ಏನೋ ವೇಕೆನ್ಸಿ ಇದೆ ಅಂತೆ, ಕ್ವಶನ್ ಪೇಪರ್ನು ಅವಳೇ ಕಟ್ ಕಳ್ಸಿದ್ಲು. ಈ ಸತಿ ಹೇಗಾದ್ರೂ ಜಾಬ್ ಹೊಡಿಲೇಬೇಕೆ. ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್, ಇಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀರ. ಸಾಯಿ పల్లవి ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತು మాట్లాడుతుందంಗಿದೆ నಮಗೆ. ఆದ್ರೆ థ్యాంక్ యూ. సో సాయి పల్లవి ఆమె గొంతులో ఉండేటువంటి ఒక రకమైన జీరా కావచ్చు, ప్యూర్ మృదువుగా ఉండదు ఆ వాయిస్లోనూ, కొంచెం బొంగురుగా ఉంటుంది. సో హస్కీగా కొంచెం బొంగురుగా ఉండేటటువంటి ఆ వాయిస్ మిక్స్ చేసి మాట్లాడగలగడం అనేది యువర్ ప్లస్ పాయింట్, వాట్ ఐ అబ్జర్వ్. దట్స్ రియల్. ఎస్, అదే వాళ్ళ గాత్ర ధర్మాన్ని మనం పట్టుకోగలగడం, అది పట్టుకుంటేనే వాయిస్ ఆర్టిస్ట్కు విజయం, తొలి విజయం అక్కడే అనమాట. సో అలాగే సార్ మీరు సంగీతం కూడా మీరు బాగా నేర్చుకున్నారని. సంధ్యా శర్మ, హూ ఇస్ దట్ సంధ్యా శర్మ? గురువు గారి గురించి కొంచెం చెప్తారా మాకు? యాక్చువల్లీ నా కర్ణాటక సంగీతం బెంగళూరులో చేసి, అంటే ఆఫ్ బెంగళూరు ఇన్ తమిళనాడు ఆల్సో, మధురై. అయితే షీ ఈజ్ మై గురు, దట్ కర్ణాటక మ్యూజిక్ అక్కడే నేను నేర్చుకున్నాను. ఆల్సో గార్జియస్, షీ ఈజ్ ఇన్ హర్ వాయిస్. తను పాడుతుంటే ఒక గిటారుతో వాయించినట్టుగా ఉంటుంది మా మేడంది. సో అక్కడే నేను నేర్చుకున్నాను. మా కోసం ఒక 2 లైన్లు సంగీతం పాట పాడుతాను. పాడండి సార్ ప్లీజ్. కన్నడ ఆర్ తెలుగు? ఎనీథింగ్, కన్నడ పాడండి. మనం ఈరోజు కన్నడ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకే, ట్రై చేస్తా. ఫస్ట్ తెలుగు, ఇఫ్ యు ఆర్ కన్వీనియంట్ ఇన్ తెలుగు ప్లీజ్ తెలుగు. కడలను కాడ ಹೊರಟಿರೋ ಕರಗೋ ಕರಗೋ ಮುಗಿಲೇ, ಕಿರಣವು ಮುಗಿಲ ಕೇಳಿದೆ, ನಾನು ಜೊತೆಗೆ ಬರಲೇ, ಅಲ್ಲೊಂದಿದೆ ದೋಣಿ ತೇಲಾಡುತ್ತಾ, ಏಕಾಂತವಾಗಿ ಗಮರೆಯಾಗುತ್ತಾ, ನಾವೇ ಕಂಡ ಕನಸು ಅನಲೇ, ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಹೆಸರ ಇಡಲೇ. అంటే అది చాలా సాడ్ సాంగ్, వెరీ వెరీ ప్యాథోస్, కానీ ఎంత డెప్త్ మీనింగ్ ఉందండి. సో క్యూట్. ఇంకా తెలుగుకి వచ్చేసి చిన్మయ్య గారు నా ఫేవరెట్ సింగర్, వారిది ఒకటి పాడతాను. చిన్మయ్య గారు సమంతకు డబ్బింగ్ చెప్పారు కదా. సో తన సాంగ్ ఒకటి పాడతాను. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నీ తోడల్లి చూసా, నీ నీడల్లి చూసా, నేను నీకు వదిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడి
వేశాడు, విడిపోదే విడిపోదే, తను వాన విల్లంట తగువాన చల్లంట, నాలోని ప్రేమ విరహం మధురం, తను కంటి పాపంట తన జంట నువ్వంట, విడదీయలేదంట విరహం మధురం, మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ ఒక ఆశ. సో జస్ట్ అలా ట్రై చేశాను. అద్భుతం అద్భుతం అద్భుతం. సో ఒక డాక్టర్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక గాయకుడు, అంతటితో మీరు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ಒಂದು ಚಟುವಟಿಕೆ ರೈತರ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಹಂಬಲ, అనంత రైతులపైన మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మా ప్రేక్షకులు మీరు ఖచ్చితంగా చెప్పాలి. సేద్య అనేటువంటి ఒక సినిమా తీశారు కదా. సేద్యం అనే ఒక సినిమాలో సేద్యం డబ్బింగ్ పసుపులేటి చంద్రకాంత్ పసుపులేటి is the director of that film. Also just I'm in work in that film. as a ಮುಂದೆ ಕಾಣಿಸಿದ್ದೀರಾ ಸ್ಕ್ರೀನ್ ಮುಂದೆ? ಇಲ್ಲ ಅದು ಡಬ್ ಹಿಂಗಡಿ. ಓಕೆ, ಡಬ್ ಇತ್ತು. ಓಕೆ, ಕಂಟೆಂಟ್ ಏನು ಸರ್ ಅದು ಸೇದ್ಯಂ ಸಿನಿಮಾದಲ್ಲಿ? ಅಂದ್ರೆ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ನ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆಯ ರೈತರ ಆತ್ಮಹತ್ಯೆಗಳು, ಕಣ್ಬರೆಗೆ ಆಗುವ ಆತ್ಮಹತ್ಯೆಗಳು, ಬೆಳೆಸಿದ ಬೆಳೆಗೆ ಪ್ರಾಪರ್ ಆಗಿ ಬೆಲೆ ಇಲ್ಲ ಅಂದಾಗ ಅದರಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ಇರುತ್ತೆ, రైతు చెంప మీద కొట్టు పర్వాలేదు, వాడి పొట్ట మీద కొడితే కుటుంబం మొత్తం వీధికి వచ్చేస్తుంది అని. ನೀವು ಇದು ಹೇಳ್ತಿದ್ರಾಗಿನ ಐ ಕ್ಯಾನ್ ರಿಮೆಂಬರ್ ಒನ್ ಸ್ಟೋರಿ ದಟ್ ಐ ರೋಟ್ అబౌట్ అనంతపురం ఫార్మర్. ఒక రైతు అండి, చాలా టిపికల్. చిన్న న్యూస్ వచ్చిందంటే అనంతపురం అంటే నాకు ఎక్కడ లేనటువంటి ఒక ఉద్వేగం పుట్టుకొస్తుంది. ఎందుకంటే అక్కడ రైతులు పెరుగన్నంలాగా పురుగన్నం తింటారు. అవును, అది కూడా పెరుగన్నంలాగా పురుగన్నం తింటారు. పంట పండలేదని తమ ప్రాణాలు తామే తీసేసుకుంటారు. సచ్ ఎ సాడ్ థింగ్. సో ఒక రైతు అప్పులు ఎక్కువైపోయి పంట చేతికి అందకుండా తాను ఇంకా బతకలేనని తెలిసి ఎలాగూ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలని సంతకు వెళ్ళి తన శవం పైన అలంకరించే సామాన్లు తానే సంత చేశాడు. పైన కప్పుకునే బట్ట, మెళ్ళు వేసుకునేటువంటి దండ, శవం పైన చెల్లేటువంటి బొరుగులు, బెల్లం, ఇవన్నీ తానే కొనుక్కొని వచ్చి పురుగుల మందు తాగి ఆ రోజు రాత్రి పొలంలో చనిపోయాడండి. అంటే నేను చెప్పని కథ అని ఐ రోట్ దట్ స్టోరీ. సచ్ ఎ ప్యాథటిక్ కదండి. పొలం నడుగు చెప్తుంది దాని కథ ఏంటో. అక్కడ ఒక లైన్ లో ఉంటుంది, రైతు ప్రాణం ఒక ఆకలి విలువ అని. అంత డెప్త్ గా ఒక రైతుల గురించి అందరూ యాక్టర్స్ గురించి తెలుసుకుంటారు, వీళ్ళ గురించి తెలుసుకుంటారు, కానీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి చెందిన ఒక నార్మల్ ఒక అబ్బాయి యువకుడు వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేసి తన ఊరు గురించి తన వాళ్ళ గురించి ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేశాడు అంటే అద్భుతం సార్, అద్భుతం. నేను అందుకే చెప్తాను సార్, ఇప్పుడు అనంతపురం రైతులది ఒకటే అండి, వాళ్ళ చాలా సులువైన పంట వేరుశనగ, పత్తి, ఇవి రెండే వాళ్ళు పండిస్తారు. వర్షం వస్తే విత్తు, వర్షం వస్తే ఎత్తు, 2 వర్షాలు చాలు వేరుశనగకు. ఖచ్చితంగా ఈ 2 వర్షాలు కురిస్తే అనంతపురంలో ఉండేటువంటి వేరుశనగ రైతులు ప్రపంచాన్ని శాసించే ధనవంతులు కాగలరు. కానీ ఆ 2 వర్షాలే రావు, రైతుని చంపేస్తాయి. బోర్ల పైన ఆధారపడతారు, 1000 అడుగులు వేసినా కూడా నీళ్లు దొరకదు. ఆల్సో మై ఫాదర్ ఆల్సో అగ్రికల్చర్ ఈజ్ అన్ ఫార్మర్. మాకు అప్పులు ఉన్నాయి, కొన్నిసార్లు మా నాన్న చేయలేడు, అయినా మేము ఒక భరోసా, ఎంత అనుకున్నా కూడా వాళ్ళకు ధైర్యం, మా వాడు ఉన్నట్లే చేస్తాడు అని. అదే సార్, అంటే నేను చెప్పేది ఇలా ఒక తోడు ఉన్న ఒక ఆలంబన, ఒక తోడు, ఒక కుటుంబం సపోర్ట్. అందుకే నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకునేది, ఒక కళాకారుడికైనా ఒక మనిషికి, కళాకారుడే కనక్కర్లేదు, ఒక మనిషికి కుటుంబం సపోర్ట్ ఉండాలి సార్. ఇప్పుడు చూడండి, అదే రైతులకు కుటుంబం సపోర్ట్ ఉందంటే చాలామంది రైతులు తమ దుఃఖాన్ని ఇంట్లో పంచుకోలేరండి, అప్పుల్ని పంచుకోలేరు, దుఃఖాన్ని పంచుకోలేరు. వాళ్ళు తమలో తాము రగిలిపోతూ అలా రాలిపోతుంటారు అంతే. ముఖ్యంగా అనంతపురం రైతులు బహుశా ఇప్పుడు కొంచెం మార్పు వచ్చినట్టుంది, ఎందుకంటే హార్టికల్చర్ డెవలప్ అయింది, ఉద్యానవన అభివృద్ధి జరిగింది. ఇప్పుడు బొమ్మనహాళ్ అని ఉంది, ఒకానొకప్పుడు అది ఫస్ట్ డెజర్ట్ ల్యాండ్ ఇన్ ఇండియా, ఐ మీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డెజర్టైజేషన్
ఎడారీకరణ జరిగినటువంటి మొట్టమొదటి ప్రాంతం. అక్కడ ఇసుక కాస్త మట్టిలా మారిపోయిందనమాట. శాటిలైట్ ద్వారా అది ఫైండ్ అవుట్ అయింది. అలాంటి బొమ్మన్‌హాల్‌లోన ఇవాళ దానిమ్మ సొసైటీ అని అద్భుతమైనటువంటి సొసైటీ ఏర్పడింది. దే ఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. అంటే సంప్రదాయమైనటువంటి పంటల్ని వదిలి కొత్త పంటల్ని పట్టుకోవడం ద్వారా అక్కడ రైతులు విజయం సాధిస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. అవును. చాలా గొప్ప విషయం. సో, అలాంటి రైతు కుటుంబం నుంచి మీరొచ్చారు. రైతుల గురించి మీరు తపన పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం రైతులు. ఎందుకంటే అనంతపురంలో ఏం పిలిచినా పలకదు గానీ కరువు పిలిస్తే మాత్రం పలుకుతుంది. డెఫినెట్‌గా పిలవకపోయినా పలుకుతుంది. అది ఊరు కాకపోయినా మన ఊరు అనుకునే పేరు యాహ్! అనంతపూర్. యాహ్! మన డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది. పక్కింటి వాళ్ళని మన వాళ్ళు అని ఎలా అనుకుంటామో అంతే సార్. రైతులు మాత్రమే అనుకుంటారు అలా. ఒక రకంగా అనంతపురం రైతులు అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప కళాకారుడు ఓన్ చేసుకుంటున్నారు తమని అంటే గనక యెస్. దే ఆర్ రియల్లీ లక్కీ. సో, ఇక మీరు ఈ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఏమైనా 13వ ఏట నుంచే మీకు ఇది ప్రారంభమైంది అనుకుంటాను నేను. అట్ ది ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్. నార్మల్‌గా అవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మీకు అత్యుత్తమ వాయిస్ అవార్డ్ కూడా వచ్చినట్లుంది 2023లోన. 2023లో వచ్చింది. విచ్ అవార్డ్ సార్ అది? యాక్చువల్లీ నార్మల్ బెస్ట్ ప్లేబ్యాక్ వాయిస్. ఎక్కడ కర్ణాటకలోనే ఇక్కడ సార్? లేదు ఇక్కడే ఇక్కడే వచ్చింది. వచ్చింది. తెలుగు కర్ణాటకలో ఇంకా మన అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయలేదు కాదు, వాళ్ళు అలో చేయట్లేదు. అలో చేయట్లేదని కూడా కాదు, బట్ వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. పడాలి సార్. ఒక గట్టి సినిమా పడితే ఖచ్చితంగా అయిపోతుంది. మీరు గట్టిగా అనుకోండి అయిపోతుంది. సూపర్గా అయిపోతుంది. సో, ఆద్య హనుమంత్ గారు, ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. కాకపోతే మీరు తెలుగులోన ఎంతగా సక్సెస్ అయ్యారు, మీ గొంతు ఎంత సక్సెస్ అయింది, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎలా గుండెకి హత్తుకున్నారో అలాగే మన కర్ణాటక కన్నడిగులు కూడా మిమ్మల్ని గుర్తించాలి. హనుమంత్ మనవాడు, ఆద్య మనవాడు, ఇంత అద్భుతంగా పక్కింట్లో మనం రచ్చ గెలిచాము, ఇంకా గెలవట్లేదు. చాలామంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ మనం రచ్చ ఆల్రెడీ గెలిచేసాం. ఇంట్లో వాళ్ళు కాస్త అవకాశం ఇస్తే ఆ ఇంట్లో కూడా మీరు టాప్ లేపుతారన్న గట్టి భరోసా మాకుంది. సో, చివరిగా మన ಕನ್ನಡ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ మీరు చెప్పగలిగేది ఏమైనా ఉంటే ಒಂದೆರಡು ಕನ್ನಡ ಮಾತುಗಳಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ಬಿಡೋಣ. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾ ಇರ್ತೀರಾ ಕನ್ನಡ ವಿಶಾಲವಾದುದು ಅಂತ, ಬಟ್ ನಾವು ಅದನ್ನ ಆಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ಕನ್ನಡದವರು ಇದ್ದಾರೆ, ಅವರು ನಮ್ಮವ್ರು ಇದ್ದಾರೆ, ಬಟ್ ಬೇರೆ ಭಾಷೆಗೂ ಹೋಗಿ ವಲಸೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ ಅಂತ ತುಂಬ ಜನ ಅಂದ್ಕೊಳ್ತಿದ್ದೀರಾ. ಬಟ್ ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಯಾಕೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ನನಗೂ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಬೇಕು, ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಕನ್ನಡಿಗನೇ ಅಂತ ಎಷ್ಟೇ ತೆಲುಗಲ್ಲಿ ಹೆಮ್ಮೆ ಹೇಳ್ಕೊಳ್ಳೋ ವಿಷಯ ಆದ್ರೂ ಆಮ ಕನ್ನಡಿಗ ಅಂತ ಎಷ್ಟೇ ದೊಡ್ಡ ಸ್ಟೇಜ್ಗೆ ಹೋಗಿ ಹೇಳೋ ಒಂದು ಹಂಬಲ ಅಷ್ಟೇ. ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಆ್ಯಂಡ್ ಪ್ಲೀಸ್ ರೆಕಗ್ನೈಸ್ ಮೀ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ನಿಮ್ಮ కనసు ఈడేర్ಲಿ, మీ కళ నెరవేరని. థ్యాంక్ యూ. తెలుగులోన మీరు ఏ విజయం అయితే సాధించారో అతి త్వరలోన కన్నడలో కూడా గొప్ప విజయం సాధిస్తే మనం ఇద్దరం మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్నడలోన మీ విజయానుభూతుల్ని పంచుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి, చూశారుగా ఇప్పటిదాకా కన్నడ తెలుగు జుగల్బందీగా సాగినటువంటి మా ఇంటర్వ్యూ చూశారు. ఆద్య హనుమంతు, ఫేమస్ డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్, డాక్టర్, యాక్టర్ అండ్ ఆల్సో రిఫార్మిస్ట్. అంటే ఒక రైతుల కోసం, ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో రైతుల కోసం పరితపించేటువంటి ఒక సామాజిక సేవకుడిగా కూడా మనం గుర్తించవచ్చు. కన్నడలో కూడా, కన్నడ తన మాతృభాష, కన్నడలో తనకు అవకాశాలు వస్తే చాలా బాగుంటాయని ఆశతో నిరీక్షిస్తున్నటువంటి ఈ కళాకారుడికి ఖచ్చితంగా అవకాశాలు లభించాలని మనమందరం కోరుకుందాం. సైనింగ్ ఆఫ్.